నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా బిజినెస్ చేయాలి, మనకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం టోటల్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారతదేశంలో 457 కంపెనీలున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నాయి. ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం సర్విస్ సెక్టార్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. మనము దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇప్పుడు. వెల్కమ్ ఆల్ లెట్ అస్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే, మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ వే ఆఫ్ ఎర్నింగ్ అని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకు ఇది అప్లికేషన్ అండి. ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఈ కంపెనీ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. అయితే మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్‌కు ఈ యొక్క అప్లికేషన్ గనుక డిఫరెంట్ చూసినట్టయితే, మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్ బి2సి మోడల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క అప్లికేషన్ గనుక చూసినట్టయితే బి2బి మోడల్‌లో ఉంది. బిజినెస్ టు బిజినెస్. మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ బి2సిలో ఉన్నాయి. ఈ యొక్క అప్లికేషన్ బి2బి. ఈ యొక్క బి2సి మోడల్‌కు, బి2బి మోడల్ గనుక డిఫరెన్స్ చూసినట్టయితే, మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ మనకు ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఇవన్నీ సర్విస్ సెక్టర్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అండి. అవన్నీ అప్లికేషన్స్ ఇక్కడ సర్వీసెస్ మాత్రం వాడుకుంటున్నాం. ఇక్కడ కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాం. అలాగే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. మనం ఎన్ని రోజులున్నా అక్కడ కస్టమర్ మాత్రమే ఉంటాం మనం. అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది బి2బి మోడల్. ఈ యొక్క మోడల్‌లో మనము బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాం. అదే విధంగా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. మనకు ఆ యొక్క డిఫరెంట్ అండి ఇది. ఒక బి2సి మోడల్‌కు, బి2బి మోడల్ గనుక డిఫరెంట్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ గనక చూసినట్టయితే, ఈ యొక్క కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ వచ్చేసి నంబర్ 1 సర్విస్ సెక్టార్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. సర్విస్ సెక్టార్‌లో ఉంది. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. అదే విధంగా మనం ఈ యొక్క బిజినెస్ గనక స్టార్ట్ చేయాలనుకుంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, జీరో లయబిలిటీస్ బిజినెస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా నో ఫిజికల్ ప్రొడక్ట్ పర్చేస్ టు స్టార్ట్ బిజినెస్. మనం ఈ యొక్క బిజినెస్ చేయాలి అనుకుంటే గనక ఎలాంటి మనము ఫిజికల్‌గా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరము లేదు. దాంతో పాటు ఇక్కడ మనకు డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో డిజిటల్ సర్వీసెస్, మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, మనకు ఏవైతే అవసరమో, నిత్యావసరము ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీని ద్వారా వాడుకోవచ్చు. దీని ద్వారా వాడుకోవడం ద్వారా మనకు ఇన్‌స్టంట్‌గా డెలివరీ అవుతుంది. దాంతో పాటు పేమెంట్, ఒకవేళ గనక మీరు దీంట్లో వర్క్ చేసినట్టయితే పేమెంట్ కూడా ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. మనము సంపాదించే డబ్బులు ఇన్‌స్టంట్‌గా రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ యొక్క బిజినెస్ ఈ యొక్క ఫాస్ట్‌గా గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే, ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్‌స్టంట్‌గా రావడం ద్వారా మనకు ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్‌గా గ్రో కావడం జరుగుతుంది. అదే విధంగా మనకు దీంట్లో వచ్చేసి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, అనేక రకాల ఇన్‌కమ్, రకరకాల ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. అవన్నీ మనము టోటల్‌గా చూద్దాం. అదే విధంగా మనము ప్రతి ఒక్కరికి చెప్పే అవకాశం ఉంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనము వాడుకోవచ్చు. అదే విధంగా మనకు ఎవ్వరికైనా మన మొబైల్‌లో ల్యాప్‌టాప్ ఉండది. మనకు మొబైల్ ద్వారానే మనం ఇవన్నీ టీమ్ మేనేజ్‌మెంట్ అనేది మన మొబైల్ ద్వారానే చూసుకోవచ్చు. మన మీటింగ్ అనేది మొబైల్ ద్వారానే వినొచ్చు. ట్రైనింగ్ అనేది మొబైల్ ద్వారానే తీసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరము లేదు. జీరో ఎక్స్‌పెండిచర్. కాబట్టి ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము మొబైల్ ద్వారా మనము టీమ్ మేనేజ్‌మెంట్ అనేది చేసుకుంటున్నాం. మీటింగ్స్ వింటున్నాం. ట్రైనింగ్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ బెనిఫిట్స్ కూడా
బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. మనము ఈ యొక్క బిజినెస్ చేస్తున్నాం. మనకు గనక ఏదైనా రిస్క్ జరిగింది అంటే మనకొచ్చే ఇన్‌కమ్, మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనకు ఎక్కడన్నా ఉందా? మీరు ఆలోచన చేయండి. ఎక్కడ లేదు ఫ్రెండ్స్. అక్కడ మనము బయట నెట్వర్క్ మార్కెటింగ్‌లో గనక చూసినట్టయితే పీవీ, బీవీ అని సీలింగ్ ట్రిమ్మింగ్ అని ఎన్నో రకాల ఆప్ 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 ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ నో కండిషన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే, కంపెనీ యొక్క బ్రాండ్ వచ్చేసి నెక్స్ట్ మనీ. కానీ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క ఫౌండర్ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. కంపెనీ సీఎండీ. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. 2013లో ఇది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. 2013లో యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్. ఎన్నో 28కి పైగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మన అభిషేక్ కుమార్ వర్మన్ గారు. అదే విధంగా ఈ యొక్క కంపెనీ యొక్క మనకు విజన్ చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్‌లో. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మనం ఏవైతే మన యొక్క బ్యాంక్ నుండి అమౌంట్ వేరే వాళ్ళకి పంపించుకుంటున్నాం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది మనకు అతి తొందరలోనే అవుతుంది. ఇది గిన మనకు కంపెనీ విజన్‌లోనే ఉంది. నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్‌లో. దీని ద్వారా గనక మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? మనకు డబ్బులు సంపాదించుకున్న డబ్బులు మనం వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మన నియర్ అండ్ డియర్ అకౌంట్‌కి పంపించుకోవచ్చు. మన అకౌంట్‌కైనా పంపించుకోవచ్చు. దీని ద్వారా మనకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇది ఎప్పుడైనా ప్రాబ్లమ్ లేదు. దీంతో పాటు ఇక్కడ మనకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అది సాధ్యమవుతుంది. మనము బి టు బి మోడల్‌లో ఉన్నాం కాబట్టి ప్రతీదీ ఇక్కడ సాధ్యమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మీ కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది హెల్తీగా ఉండండి, వెల్తీగా ఉండండి. మనము అదే పని చేస్తున్నాం. డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. హెల్తీగా ఉంటున్నాం. ఎవ్వరికైనా సరే డబ్బులు సంపాదించుకోండి అని ఆఫర్స్ ఇస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు అన్ని కంపెనీలు మనకు లీగల్‌గా ఉందా లేదా చూడాలి. ఇక్కడ మనకు కంపెనీ వచ్చేసి జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, పాన్ కార్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. అదే విధంగా ఇవన్నీ సర్టిఫికేట్‌తో పాటు ఇక్కడ కంపెనీ యొక్క డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా మనము డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం. దీంతో పాటు ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనము ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మనీలో అని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, బిగ్ బాస్కెట్ గావచ్చు, హోమ్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ సెక్టర్‌లలో మనము గ్యారంటెడ్‌గా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మీ దగ్గర వెహికల్ ఉంది. ఆ వెహికల్ ఇన్స్యూరెన్స్ చేసుకోవచ్చు. మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసుకోవచ్చు. మీరు సినిమా చూడాలనుకున్న ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకు ఫ్రీ మెంబర్‌గానే అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే, మనము ఒకవేళ గనక దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే, ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మనకు మార్కెట్‌లో ఆల్రెడీ ఉంది. మనకు అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఇక్కడ మార్కెట్‌లో ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనక డిఫరెంట్ గనక చూసినట్టయితే, మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్‌షిప్ అక్కడ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. దాంతో పాటు అక్కడ మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. అదే విధంగా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశము ఇవ్వట్లేదు.
అక్కడ గనక మనం 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే మనకు 10,000 అవుతుంది. అదే గనక మనం నెక్స్ట్ మనీలో గనక చూసినట్టయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో సంవత్సరానికి కాదు ఫ్రెండ్స్. ఓన్లీ లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా మనకి ఏం బెనిఫిట్ వస్తుంది? లైఫ్ లాంగ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. నాకు 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయే. కానీ మనము ట్రాన్సాక్షన్‌లో వాడుకుంటాం. అదే విధంగా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 50 రివార్డ్ పాయింట్స్ ఫ్రీ గిఫ్ట్‌గా వస్తుంది. ఇవన్నీ వస్తూ కూడా మనకు బెనిఫిట్స్ ఇవి వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనము ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ గనక చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క రీచార్జెస్ చేసుకుంటాం మనం. టాటా స్కై గావచ్చు, జియో గావచ్చు, ఎయిర్టెల్ గావచ్చు, ఐడియా గావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనము 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనము బస్ బుకింగ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఓయో హోటల్స్ చేసుకోవచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క షాపింగ్‌లో ఇది ఆన్‌లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్‌లో 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. దాంతో పాటు 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ ఇస్తూ మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బెనిఫిట్ అనేది మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్ మనకు గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ, ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్‌లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ వాడుకుంటున్నాము. క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి 1500. రివార్డ్ పాయింట్స్ ఇస్తూ మనకిక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. ఈ యొక్క పార్ట్నర్‌షిప్‌లో మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనం ఏ విధంగానే చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రూ. 1770 పే చేయడం ద్వారా 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. రూ. 270 జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే పే చేసినందుకు మనము ఇక్కడ ఎన్ని రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. వే ఆఫ్ ఎర్నింగ్ అని చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. మనము ప్రతి దాంట్లో మనకు సేవింగ్ అవుతుంది. అదే విధంగా రిఫరల్ ఇన్‌కమ్ ఉంది ఇక్కడ. రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ. మనకు 8 రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ ఓన్లీ రూ. 1770 ద్వారా. మనము ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ అనేది క్లుప్తంగా తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపు అవుతుందనుకున్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి రిఫరల్ ఇన్‌కమ్. మనము ఏ విధంగా రెఫర్ చేయొచ్చు? ఎంతమందికి రెఫర్ చేయొచ్చు? అని చూసినట్లయితే మనం రెఫర్ అండ్ ఎర్న్‌లో 20% 1500 పైన 20% అంటే రూ. 300. ఈ రూ. 300 మనము డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనం 5 మందికి మనం రెఫర్ చేసినాము అంటే మన అమౌంట్ మనకొచ్చేస్తుంది. ఈ యొక్క వచ్చిన అమౌంట్‌ని మనం ఐఎంపీఎస్ చేయొచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఇది రెఫర్ అండ్ ఎర్న్. దీంతో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. మనం రెఫర్ చేసిన వాళ్ళ పైన 20% వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళ పైన 2%, వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళ పైన 3%. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది ఇక్కడ. ఒక లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనేది మనము ఈ యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటే మన ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది. 10వ లెవెల్ వరకు 10% వస్తుంది. కంపెనీ వర్కౌట్ అంటే ఇది 1500ను కంపెనీ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అని చూసినట్టయితే 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. దాంట్లో ఒక 1000, ఒక 100, రూ. 10 ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. అది 5 మందిని చేశామంటే మనకు 1500. ఆ విధంగా వాళ్ళ ద్వారా 5 మందిని 5 మందిని చేయడానికి హెల్ప్ చేస్తే 750. వాళ్ళ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉంటే మన ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 10 లెవెల్‌లలో 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సిల్లింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. కండిషన్స్ లేనటువంటి చార్ట్ ఇది. ఈ యొక్క చార్ట్‌లో మనము
బ్యాంక్ బ్యాలెన్స్ ఇది మనది కాబోతుంది. కంపెనీ టర్నోవర్ కాదండి. మన ఇన్‌కమ్ కాబోతుంది ఇది. 178 సీఆర్. ఇది మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు. అది మన పైనే డిపెండ్ అయి ఉంది. మనం 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించొచ్చు. ఇవన్నీ మనకు బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. మన పైన ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రాక్టికల్‌గా చేయాలి. అప్పుడే వేరే వాళ్ళకి చెప్పాలి. లెర్నింగ్, డూయింగ్, టీచింగ్. సింపుల్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ మనకి దీంట్లో ఏ విధంగా వస్తుందో చూసినట్టయితే, మన డౌన్‌లైన్‌లో ఎవరికైనా ఒక ₹10 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్‌గా జియో వాళ్ళని చూద్దాం ఫ్రెండ్స్. జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఇచ్చేశారు. అన్‌లిమిటెడ్ డాటా ఇచ్చేశారు. సిమ్‌లు కూడా ఫ్రీగా ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. ఒక నెట్వర్క్‌ను క్రియేట్ చేశారు వాళ్ళు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. ఎంతమందిని సృష్టించారు అని చూసినట్టయితే 35,00,00,000 మందిని నెట్వర్కర్ సృష్టించారు. ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఏమైందంటే 2,30,00,000 ఇన్‌కమ్ ఓన్లీ 1 అవర్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనం కూడా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. మనమే సెలబ్రిటీగా, మనమే ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మనం ఇక్కడ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఒక టీమ్ సైజ్ మనం ఒక 1,00,000 సృష్టించినట్లయితే మన మొబైల్ రీచార్జ్ ఒక 200 పైన ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ అంటే రూ. 200 రీచార్జ్ అంటే రూ. 400 పైన మనకు క్యాష్ బ్యాక్ 2% అంటే రూ. 8. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ అంటే 8,00,000. మనకు దాంట్లో 25% అంటే 2,00,000. దీన్ని మనము 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే 20,000 పర్ లెవెల్. ఇక్కడ ఆశ్చర్యపోయి చూస్తున్నా ఎందుకని చూసినట్టయితే మనకు ఇది ఒక్కటే సెక్టార్‌లో 20,000 వస్తాయి. ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. మనకు యాక్సిడెంట్ అంటే ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి. పర్ మంత్ 1,00,000 వచ్చే ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మనకు 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, మనం ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్‌లో 100% ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, ప్రతి సెక్టార్‌లో మనం 100% ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు టీమ్ రాయల్టీ మనకు ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ మన టీమే కాబట్టి అక్కడ దాని పైన మనకు టీమ్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క టీమ్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన 5 మందిని 5 మంది మనం ప్రైమ్ మెంబర్ చేసినట్టయితే దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే ఇక్కడ సిల్వర్ రాయల్టీ ఇస్తుంది కంపెనీ. 1500 పైన 1% రూ. 15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉంది గోల్డ్ రాయల్టీ. ఈ గోల్డ్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని 5 మంది సిల్వర్‌గా అయినట్టయితే మనము గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. 1500 పైన 2% రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ 2% గోల్డ్ రాయల్టీ. దీంతో పాటు ఇక్కడ మనకు డైమండ్ రాయల్టీ ఉంది. మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్‌గా మనకు గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం ఇక్కడ డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. 1500 పైన 3% రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దీంతో పాటు ఇక్కడ మనకు క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ అనేది 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో మనం తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఎవ్వరైనా సరే 5 మంది 5 లెగ్గులలో డైమండ్ అయినట్టయితే మనం క్రౌన్ డైమండ్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ వచ్చేసి మన క్రాస్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 1% వస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది డైలీ ఇవ్వడం జరుగుతది. ఇన్‌కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి కండిషన్స్ లేనటువంటి ఇన్‌కమ్ మనకు క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ వచ్చినప్పుడు వస్తుంది. ఒక పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క బెనిఫిట్ దీంతో పాటు ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే మీకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయ్యే నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఈ యొక్క ఇన్‌కమ్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% మనకు డైరెక్ట్‌గా వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది.
హెల్ప్ 5, కంప్లీట్ 5 మనకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. దీంతో పాటు ఇది ఎప్పుడొస్తుందని చూసినట్టయితే 9-12 తర్వాత రావడం జరుగుతుంది. ఇది లీడర్‌షిప్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది మనకు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దాంతో పాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ద్వారా. దాంతో పాటు 90 డేస్ లోపు 5/25, 125 గనక చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దీంతో పాటు ఒకవేళ గనక ఇది మిస్ అయిపోయినా 5, 25, 125, 625 నో టైమ్ లిమిట్. కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి వెళ్ళాలి దుబాయ్ అని ఎవ్వరు బాధపడొద్దని చెప్పేసి కంపెనీ ఇది నో టైమ్ లిమిట్ పెట్టింది. 5, 25, 125, 625 అందరూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. పాస్‌పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోండి. దాంతో పాటు కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్. దాంతో పాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మనం ఇంటి దగ్గర కూర్చొని ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ట్రైనింగ్స్ వినొచ్చు. అప్లికేషన్ పైన మీటింగ్స్ వినొచ్చు. ఇవన్నీ మనము డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చూడొచ్చు. అదే విధంగా మనకిక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు సంవత్సరానికి రూ. 16,731 బెనిఫిట్స్ తీసుకోవచ్చు. వాళ్ళు అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. మనకు వెహికల్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే కొత్త వాళ్ళైనట్టయితే ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనకు న్యూ మెంబర్స్ ఏ విధంగా సైన్ అప్ చేయాలి? మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. వాళ్ళ రిఫరల్ నేమ్ అయితుంది మీకు. వాళ్ళు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అది వాళ్ళదేనా కాదా చెక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ యొక్క యూజర్ నేమ్. అది వాళ్ళదేనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. ఆ తర్వాత అది చెక్ చేసుకోండి. అది కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది అవైలబుల్ ఉన్నట్టయితే మనకు కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరొక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనకు ఆల్ఫాబెట్స్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. 1, 2, 3 ఉండాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిపోతారు. అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. తీసుకొని మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ నంబర్, మీ యొక్క పాన్ నంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు మీరు మీరు గనక దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో మీకు యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు యాడ్ మనీ అని ఉంటుంది. యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి 1770 కాబట్టి 1770 పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మనకు పేయూ మనీ, ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది గూగుల్ ఫోనా, పేటీఎమా, ఫోన్‌పేనా, మీ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా? సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోండి. మీ డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అక్కడ కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీకు బ్యాంక్ నుండి మీకు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక నిమిషం ఆగి చూడండి అమౌంట్ సక్సెస్‌ఫుల్ అయిందా లేదా? సక్సెస్‌ఫుల్ అయినట్టయితే మీరప్పుడు ఇక్కడ వాలెట్‌లో చెక్ చేసుకొని అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా, పిన్ కోడ్ ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్ డౌన్‌లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది.
కంగ్రాచులేషన్ అని థంబ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో కేవైసీ అప్లోడ్ చేయాలి. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఈ యొక్క పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ తీసుకోవడానికి. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు అని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ చంద్రశేఖర్ సార్ గారు. ఆ తర్వాత మన నెక్స్ట్ మనీలో గోల్డ్ సుభాష్ సార్ గారు. ఆ తర్వాత మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు మన అంకిత్ ఖన్నా గారు. మా గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎప్పుడొచ్చాను, నా యొక్క టీమ్ టోటల్ ఇప్పటి వరకు ఎంత అయింది అనేది మీకు లైవ్‌లో చూపిస్తాను. ఎందుకంటే మీ ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి లైవ్‌లో చూపిస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమైతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా యొక్క స్క్రీన్ అనేది మీకు షేర్ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది మన యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కంపెనీలో వచ్చింది నవంబర్ 15కి వచ్చాను. 2019లో వచ్చాను. ఆ తర్వాత డీటెయిల్స్ ఇవన్నీ ఒక 1 ఇయర్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది నా టోటల్ టీమ్ అండి. ఇది ఇక్కడ మనం 525 అనుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత 1 ఇయర్ కాలేదండి. ఇంకా నేను వచ్చి 2 లెవెల్ పూర్తి చేశాను. ఇంకా నేను ఈ టోటల్‌గా ఇంకా 8 లైన్లు పూర్తి చేయడానికి ఇంకా నాకు 4 ఇయర్స్ టైం పడుతుంది. 6 నెలలకు ఒకటైనా 4 ఇయర్స్ టైం పడుతుందండి. 178 కోట్లు తీసుకోవచ్చు. 178 CR తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నా ఫస్ట్ లెవెల్‌లో 6 అయిపోయారు. సెకండ్ లెవెల్‌లో 25 అయిపోయారు. 28 అయిపోయారు. ఇక్కడ 125 కావాలి. ఇంకా ఆల్రెడీ 141 అయిపోయారు. ఇక్కడ 56 అయిపోయారు. ఈ విధంగా మనము 10 చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీము ఇక్కడ 17 లెవెల్ వరకు వెళ్ళింది. అదే విధంగా మనము ఇప్పటివరకు 307 మంది ప్రైమ్ మెంబర్ అయినందుకు చూడండి 307 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయినందుకు గాను నాకు వచ్చిన ఇన్కమ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, టోటల్ ఇన్కమ్ ఇది 23,760 రూపీస్ ఇప్పటివరకు వచ్చిన ఇన్కమ్ ఫ్రెండ్స్. చూడండి, టోటల్ ఇన్కమ్ ఇది. అదేవిధంగా ప్రతి నిమిషం మనకు ఇన్కమ్ వస్తుంది, డబ్బులు వస్తాయని చెప్తాం కదా. మనకు దీంట్లో ఏ విధంగా వస్తుంది ఇన్కమ్ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లెవెల్ క్యాష్ బ్యాక్ ఇది. చూడండి, ఈ రోజు వచ్చిన ఇన్కమ్ ఇది. ఇది ఈ రోజు వచ్చిన రిఫరల్ కమిషన్ ఇది. ఇది రీఛార్జ్ పైన వచ్చిన క్యాష్ బ్యాక్ ఇక్కడ వరకు. ఇది రిఫరల్ పైన వచ్చిన కమిషన్. ఇట్లా మనకు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే నా నంబర్ తీసుకోవచ్చు. 73312024 అండి. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.